అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుతో అనుబంధాన్ని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి బయటపెట్టుకున్నారు. 24 గంటల విద్యుత్కు ఆద్యుడు చంద్రబాబు నాయుడేనని స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఆ తర్వాతే వైఎస్ఆర్ దానిని అమలు చేశారు అని చెప్పారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. విద్యుత్ రంగంపై సోమవారం జరిగిన చర్చలో సీఎం మాట్లాడుతూ వాళ్లేదో తెలంగాణకు విద్యుత్ వెలుగులు తెచ్చినట్లు చెబుతున్నారు. తెలంగాణ ధగధగా మెరిసిపోతున్నట్లు ఎంతకాలం ఓదరగొడతారు? తెలంగాణకు, హైదరాబాద్కు పెట్టుబడులు తీసుకురావాలని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 24 గంటల విద్యుత్ ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. దాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విస్తరించారు. ఐటీ కంపెనీలు హైదరాబాద్కు విద్యుత్ కోతలు లేకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల అన్ని ఇండస్ట్రీలు ఈ నగరానికి వచ్చాయి. ఇప్పుడు తెలంగాణకు వస్తున్న 24 గంటల విద్యుత్కు ఆద్యుడు చంద్రబాబు. ఆదాయంలో అధిక భాగం నాడు యూపీఏ A12లో తీసుకున్న నిర్ణయాలే కారణమని తెలిపారు. నాడు బీహార్ నుంచి జార్ఖండ్ విజన్ సందర్భంగా 42% ఉన్న జనాభాకు 42% విద్యుత్ వినియోగం ఇచ్చారు అని, అదే పద్ధతిలో తెలంగాణకు కూడా ఇవ్వాలి అని కేంద్రం నిర్ణయించడం, ఏ ప్రాంతంలో విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయో అవి ఆ ప్రాంతానికే ఇచ్చే వెసులుబాటు చట్టంలో ఉండడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకటవుతుందని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు అని, దీంతో ఇక్కడి కాంగ్రెస్ నాయకులు నాటి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో మాట్లాడారని తెలిపారు. ఉత్పత్తి ప్రాతిపదికన కాకుండా వినియోగం ప్రాతిపదికన విద్యుత్ పంపిణీలు జరగాలని జైపాల్ రెడ్డి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియాతో మాట్లాడించి స్పీకింగ్ ఆర్డర్ ఇప్పించారని చెప్పారు. ఆ విధంగా తెలంగాణకు 53.46% ఇప్పించారని, ఆయన ద్వారానే తెలంగాణకు చీకట్లు తొలిగాయి అని రేవంత్ రెడ్డి తెలిపారు. సోనియమ్మ దయ, జైపాల్ రెడ్డి కృషి వల్లే తెలంగాణ విద్యుత్ సంక్షోభం నుండి గట్టెక్కిందని తెలిపారు. నాడు 7,000 మెగావాట్ల విద్యుత్ ఉంటే నేడు 19,000 మెగావాట్లకు తీసుకువెళ్లామని బీఆర్ఎస్ నేతలు చెబుతూ ఉన్నారు. మరి ఎవరు ఉత్పత్తి చేశారు? వీరు చేశారా? వీళ్ల తాతలు ఉత్పత్తి చేశారా అంటూ 10 ఏండ్ల బీఆర్ఎస్ కష్టాన్ని కొట్టిపారేశారు.